రాజకీయ ప్రయోజనాల కోసం కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబుపై అసత్య ఆరోపణలు విమర్శలు చేస్తున్నారని టీడీపీ మండల నాయకులు పేర్కొన్నారు. మంగళవారం ప్రజావేదికలో మీడియా సమావేశంలో వివిధ మండలాల అధ్యక్షులు బ్రహ్మసముద్రం పాలబండల శ్రీరాములు, కుందూర్ ధనంజయ శెట్టూరు, టిఆర్ తిప్పస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్న ఉమామహేశ్వర నాయుడు ఎన్నో పదవులు అనుభవించి పార్టీ మారారని, పదవులు ఇచ్చిన పార్టీని విమర్శించడం వైసీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఉమామహేశ్వర నాయుడుకు తగదని మండిపడ్డారు. విమర్శలు మాని అభివృద్ధి వైపు నిబద్ధతతో పనిచేస్తున్న కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబుపై అసత్య ఆరోపణలు మానుకొని అభివృద్ధికి తోడ్పడే సూచనలు అందించమన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్లు ఇన్ఛార్జీలు ఉమేష్ గౌడ్ పాల్గొన్నారు. మరి ఈనాడు వైసీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉమామహేశ్వర నాయుడు ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మరి ఈరోజు ఆ రోజుల్లో ప్రెస్ మీట్లలో మేమందరూ కూడా గతంలో పాల్గొనడం జరిగింది. మరి ఆయన దగ్గరే మేమందరూ కూడా పనిచేశాం. మీ రాజకీయ ప్రయాణంలో మీ వ్యవహార శైలి గురించి మాకు ప్రత్యేకంగా అవగాహన కూడా ఉంది. మరి తెలుగుదేశం పార్టీలో 30 సంవత్సరాలు మరి పనిచేశారు. మరి 30 సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీ మీకు మీకు ఆ పార్టీ మీకు గౌరవం ఎంత ఇచ్చింది అనేది ఒక్కతోని మనం చెప్పుకుంటే, మరి నిన్ను సింగిల్ విండో ప్రెసిడెంట్గా చేశారు. మీ అమ్మనేమో మరి ఎంపీపీగా చేశారు తెలుగు మండలానికి. మరి ఉమ్మడి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా తెలుగుదేశం పార్టీ మరి ఆనాడు నిర్వహించడం జరిగింది. మరి మీ అమ్మని మరి జెడ్పీటీసీగా గెలిపించి మరి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గాను, జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా చేయడం జరిగింది. మరి 2019లో ఉమామహేశ్వర నాయుడు అనే వ్యక్తికి మరి తెలుగుదేశం పార్టీ బీఫారం కూడా ఎమ్మెల్యే బీఫారం కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మర్చిపోయి మరి ఈనాడు తెలుగుదేశం పార్టీ పైన మరి ఈనాటి ఎన్డీఏ ప్రభుత్వం పైన విమర్శిస్తారంటే దాన్ని ఏమనాలో ఒక్కతోని మీరందరూ కూడా ఆలోచన చేయాలి. మరి కేవలం 2.5 సంవత్సరాల్లోనే మరి వైసీపీ పార్టీలో మరి పచ్చ ఛానళ్ళు అనడం అనేది ఎంత విడ్డూరంగా మాట్లాడుతున్నారో ఒక్కతోని మనమందరూ కూడా ఆలోచన చేయాలి. మరి తెలుగుదేశం పార్టీకి ఏ ఛానళ్ళు లేవు, మరి వైసీపీ పార్టీకి మరి ఛానల్ కానీ పేపర్ కానీ ఉందనే మాట మీరు మర్చిపోకూడదు. మరి అంతేకాదు, అలాగే మీ తమ్ముడు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రాజకీయాలకి 15 సంవత్సరాలు దూరంగా ఉన్నారంటున్నారు. మరి 2019లో మీకు బీఫారం ఎమ్మెల్యే బీఫారం వచ్చిన తర్వాత మరి ఇక్కడే మేము కూడా అక్కడే ఉన్న పరిస్థితులు చూసాం. మరి ఎలక్షన్ అంతా గడిపారు. మరి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మరి మేమే అధికారంలోకి వస్తాం, మరి అధికారులందరినీ పిలిచి బిల్లులన్నీ ఆపేయాలి, మా ప్రభుత్వం వస్తుంది, మేము ఎమ్మెల్యే అవుతామనేది మరి ఆనాటి మాటలు మర్చిపోయారా? మీరు అది కూడా గుర్తుంచుకోవాలి. మరి 2024 ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజకీయంగా ఎదుర్కోలేక ఎమ్మెల్యేని సురేంద్రబాబు పైన ప్రతిష్ట దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈరోజు జరుగుతున్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకునే విధంగా జరుగుతున్న రాజకీయ చర్యలు సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత మీపైన ఉంది. మరి అలాగే ప్రశ్న రావణ్ పేరుతో నడుస్తున్న యూట్యూబర్ ఛానల్ దాని సిఇఓగా చెప్పబడుతున్న గమనం, అలాగే మీ తమ్ముడు మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయనేది, వారి మధ్య ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవని మీరు చెప్పగలరా? మరి గతంలో గమనం భర్త పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం వాస్తవం కాదా? మరి ఆ ఫిర్యాదులతో పేర్కొన్న అంశాలపై మీ మీద ప్రజలకు స్పష్టత ఇవ్వగలరా? మరి అదేవిధంగా మీ తమ్ముడు ప్రశ్న రావణ్ ఆలియాస్ జోసెఫ్
గమనం మధ్య 2024 తర్వాత ఎలాంటి రాజకీయ లేదని, ఆర్థిక సంబంధాలు లేవని ప్రజల ముందు ఆధారాలు చూపించగలరా? మరి మేము ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. శ్రీ అమిలేని సురేంద్రబాబు గారు ఎల్లప్పుడూ నియోజకవర్గం అభివృద్ధి ప్రాధాన్యత తీసుకుంటున్నారు. ప్రజలు తనపై వచ్చిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతిక్షణం కృషి చేస్తున్నారు. కుల మతాలు విద్వేషాలు రెచ్చగొట్టడం, వ్యక్తిగత కక్షలతో రాజకీయాలు చేయడం ఆయన రాజకీయ సంస్కృతి కాదు. మరి ప్రజలు అభివృద్ధి కోసం పనిచేసిన నాయకుడు నిరాధారణ ఆరోపణలు చేయడం మానుకొని మీ వద్ద ఆధారాలు ఉంటే వాటిని సంబంధించిన అధికార సంస్థల ముందు ఉంచండి. లేకపోతే ప్రజలు తప్పుదావ పట్టించే ప్రయత్నాలు వెంటనే నిలిపేయాలని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నమస్కారం తెలియజేసుకుంటూ, మన వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా చెప్పుకున్న ఉమామహేశ్వరనాయుడు గారు, మేము గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు నీతో పాటే పనిచేశాం. నీకున్నటువంటి అలవాట్లు, నువ్వు ఏ విధంగా ప్రవర్తించేవాడో అన్నీ కూడా మాకు బాగా తెలుసు. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కీలకమైన పదవులన్నీ పొంది జడ్పీ చైర్మన్గా కూడా చేశారు, మండల ప్రెసిడెంట్గా చేశారు, అన్ని సర్పంచ్గా కూడా చేశారు. ఇన్ని పదవులు ఈ తెలుగుదేశం పార్టీలో అధిరోహించిన తర్వాత ఏదో ఒకసారి మన ఎమ్మెల్యేగా టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. విధివశాత్తు ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ గాలిలో మనం ఓడిపోవడం కూడా జరిగింది. ఆ తర్వాత ప్రతిపక్ష మొత్తాన్ని వెనకట కట్టకట్టుకుని పనిచేశాడు. ఎందుకంటే ఆ పార్టీ ఆదేశాలు ఎన్నో మన కళ్యాణదుర్గంలో 2 వర్గాలు ఉన్నంత అంతరాన కూడా మన కళ్యాణదుర్గానికి ఇన్ఛార్జ్ అయినటువంటి ఉమామహేశ్వరనాయుడు గారు ఆయన చెప్పిందే వేదగా కూడా పనిచేశాం. ఎందుకంటే పార్టీ పని అయితేనేమి, ఇంకోటి తెలివి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి పనులు చేయాలని చేశాం. కానీ ఆ రోజు నీవు ఎంతోమంది, మేము ఎన్నోసార్లు నిన్ను కొన్ని 2024 తర్వాత కూడా 24లో ఎలక్షన్ రాకముందు ఎన్నోసార్లు మిమ్మల్ని ప్రశ్నించాం. ఏమన్నా ఈసారి నీకు టికెట్ వస్తుందని ఎన్నోసార్లు మేము అడగగా 100కి 1000 రెట్లు నాకే వస్తుంది తప్ప ఎవరికి రాదు. ఎందుకంటే నా తమ్ముడు అక్కడ సీఎం రమేష్ దగ్గర కావచ్చు, అక్కడ ముఖ్యమంత్రి దగ్గర కావచ్చు, చంద్రబాబు నాయుడు దగ్గర కావచ్చు, అందరి దగ్గర కూడా చాలా చనువుగా ఉన్నాడు. నా తమ్ముడు అనుకుంటే ఇంకా 10 మంది టికెట్ ఇప్పిస్తాడే తప్ప నేనే 10 మంది టికెట్ ఇప్పిస్తాను. అలాంటి అవకాశం నాకుంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా నేనే పోటీ చేస్తాను, నేనే గెలుస్తాను, ఈ కళ్యాణదుర్గం తాలూకాన్ని ఎక్కడికో తీసుకుపోతానని చెప్పేసి నీ తమ్ముడు చెప్పిన బాటలో మీరందరూ కూడా నడిచారు. ఇప్పుడు కూడా నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి పోవడం కారణం కూడా నీ తమ్ముడే. ఎందుకంటే ఆ రోజు మీరు ఈ విధంగా ఉంటే కళ్యాణదుర్గం దేవుడు 2 వర్గాలుగా విభజించబడింది, ఇద్దరిని కలిసి ఒకటి వేరే వాళ్ళకి టికెట్ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కళ్యాణదుర్గం అలిమినేని సురేంద్రబాబు కేటాయించినంత నువ్వు పార్టీని, తల్లి లాంటి పార్టీని కాలదన్నుకొని వైఎస్ఆర్సీపీ పార్టీకి మొగ్గు చూపి వైఎస్ఆర్సీపీ పార్టీలో పోయి మమ్మల్ని అందరినీ కూడా ఊపిలోకి పోవచ్చు. కానీ నీ వెనక పక్కన ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు పోతే ఈ ప్రాణాలైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాము. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ఎటువంటి పరిస్థితులు రాము అని కరాఖండిగా చెప్పేసి తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేశాం. మేమంతా కూడా తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉంటాం. మా నాన్నలో మేము రాజకీయ నాయకులు కాదు, మా బంధువులు రాజకీయ నాయకులు కాదు. ఎందుకంటే ఈరోజు ఈ పార్టీ మమ్మల్ని బోయపురానికి సంబంధించినటువంటి టీఆర్సీ ప్రధాన నేను ఈ తెలుగుదేశం పార్టీలో ఈరోజు సర్పంచ్ స్థాయి నుంచి మండల కన్వీనర్గా 3వ తరం చేస్తున్నానంటే పార్టీ పెట్టిన భిక్ష. ఆ పార్టీని ఈరోజు కాలదనుకుని 15 సంవత్సరాలుగా నా తమ్ముడు రాజకీయాల్లోకి ఎటువంటి సంబంధం ఉంది, కళ్యాణదుర్గం ఏమి సంబంధం ఉందని మాట్లాడుతున్నావంటే కళ్యాణదుర్గంలో నీ తమ్ముడు ఏమి చెప్పింది అదే నువ్వు చేసావు. నీ తమ్ముడు చెప్పిన ప్రకారమే వైఎస్ఆర్సీపీలోకి పోయాం. ఈరోజు ఈ 2.5 సంవత్సరాలు కూడా కాలేదు. తల్లి లాంటి పార్టీని ఇష్టాచరం వచ్చినట్టు మాట్లాడితే మేమందరూ కూడా చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము. రేపు పొద్దున ఇన్ని రోజులు కూడా ఏదో నువ్వు మాట్లాడినా కూడా ఏదో మాట్లాడుకుని పోతున్నాడు అనుకున్నాం తప్ప మీ పార్టీని విమర్శిస్తే ఎంత ఉమామహేశ్వరనాయుడు కావచ్చు, ఉమామహేశ్వర తమ్ముడిని కావచ్చు, ఎవరైనా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైనా కావచ్చు, రంగాన్ని కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఖచ్చితంగా ఖండిస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కార్యకర్తలందరికీ నమస్కారాలు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఉమామహేశ్వరనాయుడు గారు ఇటీవల జరిగినటువంటి పరిణామాలపైన యూట్యూబర్ రావణ్ ఆ సంఘటన పైన స్పందించారు. మరి ఇందులో తెలుగుదేశం పార్టీ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాదాపు తెలుగుదేశం పార్టీలో ఆయన 26 సంవత్సరాలు నిక్కచ్చిగా పనిచేసినారు. క్రమశిక్షణ కలిగి ఎంతో
బాగా హుందాగానే వ్యవహరించేవారు తెలుగుదేశం పార్టీలో. మరి ఇప్పుడు ఆ పార్టీలో పోయిన తర్వాత వారి అవలక్షణాలన్నీ ఆయనకి అబ్బినట్టున్నాయి. ఆయన కాబట్టే ఇటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. పచ్చ మీడియా అంటున్నాడు ఆయన. పచ్చ మీడియా ఇంతకుముందు ఉమామహేశ్వర నాయుడు గారిని ఏ విధంగా ప్రోత్సహించింది అనేది కూడా గుర్తు చేసుకోవాలా ఇక్కడ. అదేవిధంగా టీటీడీ బోర్డులో కావచ్చు, ఇక్కడ చెరువు కళ్యాణదుర్గం సమీపంలో సుబేదార్ చెరువు విషయంలో కావచ్చు, కోర్టులకు పోయి వాళ్ళ తమ్ముడు ఇంద్రసేన చౌదరి గారు కోర్టులకు పోయి వాటిని స్టే ఆర్డర్లు తెచ్చి నిలబెట్టి ఈ ప్రాంత రాజకీయాల్లో పరోక్షంగా భాగస్వామ్యం ఉన్నాడు. మొదటి నుంచి జరిపినారు. ఇక్కడ ఆయనకి అన్నకి సహకరించినాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఈ అంతా కూడా హైదరాబాద్లో మాదాపూర్లో ఒక ఎలైట్ అనే ఒక అపార్ట్మెంట్లో రూమ్ ఇప్పించేసి వాళ్ళకి యూట్యూబ్ ఛానల్స్ అని ఏర్పాటు చేసి 2-3 ఛానల్స్ అనుబంధంగా పెట్టుకొని వాటిని గవర్నమెంట్ పైన వ్యతిరేక కార్యకలాపాలు సృష్టించి వాళ్ళని మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుకులు నొక్కుతున్నారు అన్నాడు. ప్రశ్నించే గొంతుకులు నొక్కడం ఎక్కడా జరగలేదు. అసత్య ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి దానిపైన విచారణ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది కాబట్టి విచారణకు పిలిచినారు. అసత్య ప్రచారాలు ఏం కాదు అవి. కేవలం ఉద్దేశపూర్వకంగా మత విద్వేషాలు రెచ్చగొట్టి సమాజంలో హిందువులు ఇతరుల మధ్య మైనార్టీల మధ్య వైషమ్యాలు రగిలించి ప్రభుత్వానికి అప్రతిష్ట పాలు చేసి ఈ ప్రభుత్వాన్ని కూలదోయాలనే ఒక పెద్ద కుట్రపూరితమైన ఆలోచనలతో ఈ విధంగా వాళ్ళు చేశారు. ఇందుకు ఆర్థిక సహకారం కావచ్చు, రాజకీయ సహకారాలు కావచ్చు, ఇవన్నీ కూడా మన ఉమామహేశ్వర నాయుడు గారి తమ్ముడు అందించినారనేది పోలీసులు అనుమానం. ఆ విధంగా వాళ్ళు విచారణ చేస్తున్నారు. ఈ నెల 17వ తేదీ కూడా తిరిగి విచారణ ఉంది. మళ్ళీ ఆధారాలు ఉంటే తీసుకురావాలని కూడా సంబంధించినటువంటి పోలీసు అధికారులు ఆయన ఆదేశించున్నారు. వాళ్ళు కాబట్టి అప్పుడు నిజాలు తెలుస్తాయి. అంతేగాని ఇప్పుడు ఊరికే కేవలం వీటిలో మా పైన అసత్య ప్రచారాలు చేస్తున్నారు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారు మా పైన ఇవన్నీ సృష్టిస్తున్నారు అనడం సబబు కాదు. అది నీ హుందాతనం లోపించింది. అన్నగారు ఇప్పటికైనా దాన్ని ఉమామహేశ్వర నాయుడు గారు గుర్తించాలా. ఇక్కడ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఆరోపణలు చేస్తే ఆయన ఒకటి చెప్పేవాడు మాకు తెలుగుదేశం పార్టీలో, ఎప్పుడు మనం ప్రత్యారోపణలు చేయకూడదు, వారిని కించపరచకూడదు, మాట్లాడకూడదు, మనం సేవా కార్యక్రమాలు చేయాలా, అభివృద్ధి కార్యక్రమాల్లో చూసుకోవాలా, మనకు అదే శ్రీరామరక్ష, ప్రజలు మనల్ని ఆ విధంగానే సహకరించి మనల్ని ఆశీర్వదిస్తారని చెప్పేవాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారు ఈ నియోజకవర్గం సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. మళ్ళీ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయన సొంత నిధులు తీసుకొచ్చి ప్రజలకి సేవా కార్యక్రమాలు చేస్తూ అనేక సహాయ సహకార కార్యక్రమాలు చేస్తూ మళ్ళీ వ్యక్తిగతంగా కూడా సహాయపడుతున్నాడు. ఆ వ్యక్తిగతంగా సహాయపడినటువంటి విషయాలు కూడా బయటికి చెప్పడం లేదు. ఎందుకంటే ఆయన చెప్పడం ఇష్టం ఉండదు కాబట్టి గోప్యతగానే సహాయం చేస్తున్నాడు. మళ్ళీ ఇటువంటి సహాయ సహకారాలు అందించే వ్యక్తికి ప్రతిపక్షం తరపున మీరు కూడా సహకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు దయచేసి చేయకూడదని మిమ్మల్ని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీని డిమాండ్ చేస్తూ